అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో భారీ వర్షం అయితే వస్తుంది. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఎండ, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి సడన్గా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయింది. వాతావరణంలో సడన్ మార్పులు అనేది వచ్చాయి. ఆకాశం కన్నం పెట్టినట్లు కుండపోత వర్షం అయితే కురుస్తుందన్నమాట. ఒక గంట వ్యవధిలోనే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు బంజారా హిల్స్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ కానివ్వండి, అలాగే ఖైరతాబాద్, లక్కడి కపుల్, అమీర్పేట్, పంజాగుట్ట, సో ఈ ఏరియాలో అయితే రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి అన్నమాట. ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది. సిటీ పోలీస్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరికైనా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దన్నారు. ముఖ్యంగా ఈ టైం ఏంటంటే స్కూల్స్, అలాగే కాలేజెస్ కానివ్వండి, అలాగే ఆఫీసులు కానివ్వండి అయ్యే టైం కాబట్టి, అండ్ ఈ సమయంలో బయటకు వస్తే కనుక ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పారు. సో అందుకని కొంచెం వర్షం తగ్గిన తర్వాతే బయటికి రమ్మని చెప్పారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాన ఏరియాలు అండ్ వీటితో పాటు రామాంతపూర్ కానివ్వండి, అలాగే ఎల్బీ నగర్ కానివ్వండి, ఈ ఏరియాలన్నీ కూడా జలమయంతో నిండిపోయే. ట్రాఫిక్ కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది అయ్యింది. సో ముఖ్యంగా ఈ ఏరియాలో ప్రెసెంట్ ఇప్పుడు అందరూ కూడా ఆఫీస్ నుంచి, స్కూల్స్ నుంచి వస్తారు కాబట్టి వర్షంలో ఇబ్బందులు ఏమన్నా అయితే అంటే గాలికి కానివ్వండి, ఈదురు గాలికి కానివ్వండి, అలాగే వర్షం నీటి వల్ల కానివ్వండి, వెహికల్స్ ఏమైనా కొట్టుకుపోతే కనుక 100 నెంబర్కి డయల్ చేయమని చెప్పేసి పోలీసులు అయితే చెప్పారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సడన్గా ఈ వాతావరణ మార్పు వల్ల హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట. సో చూడొచ్చు, మనం చూసుకున్నట్లయితే మెయిన్ ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో ఆ ప్రాంతాల్లో దగ్గర 2-3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పింది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఎమర్జెన్సీ అయితే 100కి డయల్ చేయాలని చెప్పేసి సిటీ పోలీస్ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో వెదర్ గురించి ఇంకేమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.